బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాము. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ ఇప్పుడు వీడియో పోస్ట్ చేశారు. సోషల్ మీడియాలో ఆయన చేసిన వీడియో ఇప్పుడు చక్కర్లు కొడుతూ ఉంది. ఇప్పుడు ప్రస్తుతం అది చర్చనీయాంశకు దారి తీసిన అంశం. ఇక శివసేన ఆ పార్టీకి సంబంధించి ఒక్కొక్కరి గురించి ఇక ఒక్కో రోజు ఒక్కో విషయం వెలుగు చూస్తుందనే చెప్పుకోవాలి. ఇక ప్రస్తుతం శివసేనకి సంబంధించి సంజయ్ రౌత్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఆ వీడియో ప్రస్తుతం రాజకీయంలో దుమారం రేపుతోంది. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సోషల్ మీడియాలో చేసిన పోస్ట్ మహారాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర దుమారం రేపుతుందనే చెప్పుకోవాలి. అధికార పార్టీకి చెందిన ఓ మంత్రి బెడ్రూమ్ లో సిగరెట్ తాగుతూ పక్కనే డబ్బుతో నిండి ఉన్న బ్యాగ్ ను పెట్టుకోవడం తీవ్ర చర్చనీయాంశంగా మారింది. ఇక ఎక్స్ వేదికగా ఈ వీడియోను పోస్ట్ చేసిన సంజయ్ రౌత్ వీడియో కింద క్యాప్షన్ ఇలా రాసుకొచ్చారు: ప్రధాని నరేంద్ర మోదీ, హోంమంత్రి అమిత్ షా ఈ థ్రిల్లింగ్ వీడియోను చూడాలి. దేశంలో అసలు ఏం జరుగుతుందో మహారాష్ట్ర మంత్రికి చెందిన ఈ వీడియో చాలా చెప్తోందని వివరించారు. మరోవైపు సంజయ్ రౌత్ ఆరోపణలపై మంత్రి సంజయ్ శిర్షా స్పందించారు. ఇదంతా తనను ఇరికించేందుకు జరుగుతున్న కుట్రగా పేర్కొన్నారు. ఇక ఆ డబ్బు గురించి తనకేమీ తెలియదని, తాను ప్రయాణం నుంచి తిరిగి వచ్చాక బట్టలు తీసి పడక గదిలో కూర్చున్నానన్నారు. అప్పుడు తన పెంపుడు కుక్క తన పక్కనే ఉందని, బహుశా అప్పుడే ఎవరో వీడియో తీసి ఉంటారని తెలిపాడు. తన దగ్గర అంత డబ్బే ఉంటే బీరువాలో దాచేవాడినని స్పష్టం చేశారు. ఎవరో కావాలని ఈ వీడియో తీసి ఉద్దేశపూర్వకంగా తప్పుడు ప్రచారం చేస్తున్నారని ఆయన అన్నారు. ఇక ఆదాయపు పన్ను శాఖ అధికారులు ఆయనకు నోటీసులు జారీ చేసి ఒక రోజు తర్వాత ఈ వీడియో వెలుగులోకి వచ్చింది. దీంతో దీనిపై త్వరలోనే ఆయన ఐటీ శాఖకు తన వివరణ ఇస్తానని స్పష్టం చేయడం జరిగింది. కొందరు కావాలనే తనపైన ఆదాయపు పన్ను శాఖ అధికారులకు ఇక ఫిర్యాదులు చేశారని, అందుకే తనకు ఐటీ అధికారులు నోటీసులు జారీ చేసినట్టు ఆయన చెప్పుకొచ్చారు. ఈ నోటీసులపై సమాధానం ఇచ్చేందుకు తాను సమయం కోరినట్లు ఆయన తెలిపారు. రైట్, ఇక ఇప్పుడు ఈ వీడియో సోషల్ మీడియాలో వైరల్ గా మారింది. మరోవైపు సంజయ్ రౌత్ ఆరోపణలపై మంత్రి సంజయ్ శిర్షా స్పందించారు. ఇదంతా తనను ఇరికించేందుకు జరుగుతున్న కుట్రగా పేర్కొన్నారు. ఆ డబ్బు గురించి తనకేమీ తెలియదని, తాను ప్రయాణం నుంచి తిరిగి వచ్చాక బట్టలు తీసి పడక గదిలో కూర్చున్నానన్నారు. అప్పుడు తన పెంపుడు కుక్క తన పక్కనే ఉందని, బహుశా అప్పుడే ఎవరో కావాలనే వీడియో తీసి ఉంటారని తెలిపాడు. తన దగ్గర అంత డబ్బే ఉంటే గనక బీరువాలో దాచేవనని స్పష్టంగా చెప్పారు. ఎవరో కావాలని ఈ వీడియో తీసి నన్ను ఇరికిస్తున్నారు, ఉద్దేశపూర్వకంగానే ఇదంతా చేస్తున్నారని ఆయన అన్నారు. ఆదాయపు పన్ను శాఖ అధికారులు కూడా ఆయనకు నోటీసులు ఇచ్చారు. ఆ నోటీసులు వచ్చిన ఒక రోజు తర్వాతనే ఈ వీడియో వెలుగులోకి వచ్చింది. దీంతో ఇక దీనిపైన త్వరలోనే ఆయన ఐటీ శాఖకు తన వివరణ కూడా ఇస్తానని స్పష్టంగా తెలిపారు. కొందరు కావాలనే తనపై ఆదాయపు పన్ను శాఖ అధికారులకు ఫిర్యాదు చేశారు. ఇదంతా కూడా కావాలనే చేస్తున్నారని తెలిపారు. ఇక శివసేన సంబంధించిన పార్టీ నేతలు కూడా ఇంకా ప్రస్తుతం ఎవరు దీనిపై స్పందించలేదు. చూడాలి మరి, అంటే ఇంకా ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయి. ఎవరైనా కావాలని నిజంగా ఇదంతా చేస్తున్నారా, లేదంటే నిజంగానే ఆ పక్కన నోట్ల కట్టలు ఉన్నాయా, నోట్ల కట్టలతో ఉంటే ఎవరైనా వీడియో తీసారా ఏంటి అనే వివరాలు తెలుసుకోవాలని చాలా మంది ఆతృతగానే ఉన్నారు. నిజంగా అవి కనిపిస్తున్న వీడియోలో కనిపిస్తున్న అయితే డబ్బుల్లాగానే అనిపిస్తున్నాయి, నోట్ల కట్టల్లాగానే అనిపిస్తున్నాయి. కానీ ఇక్కడ ఆయన చెప్పేది ఏంటంటే, నేను బెడ్రూమ్లో సిగరెట్ తాగుతూ పక్కనే డబ్బుతో నిండి ఉన్న బ్యాగ్ని పెట్టుకోవడం, ఇక ఆ పక్కన మరో సూట్ కేసు కూడా కనిపించడం వీడియోలో కనిపిస్తూ ఉంది. ఇదంతా కూడా తీవ్ర చర్చకు దారితీసింది. శివసేన ఎంపీ సంజయ్ రౌత్ సోషల్ మీడియాలో షేర్ చేసిన ఇప్పుడు ఈ వీడియో ప్రస్తుతం మహారాష్ట్ర రాజకీయాల్లో దుమారం రేపుతుంది. వీడియోలో అధికార పార్టీకి చెందిన ఓ మంత్రి బెడ్రూమ్లో సిగరెట్ తాగుతూ పక్కనే డబ్బుతో నిండి ఉన్న బ్యాగ్నైతే పెట్టుకోవడం జరిగింది. ఇక శివసేన ఎంపీ ఈ వీడియోను పోస్ట్ చేశారు, కానీ అధికార పార్టీ ఇంకా దీనిపై ఏమీ స్పందించలేదు. చూడాలి, అధికార మోడీ, షా ఈ వీడియోను చూసారని కూడా శివసేన ఎంపీ ఇందులో క్లియర్గా మెన్షన్ చేయడం అయితే మనం చూసాము. ఇంకా ఈ వీడియో మీరు చూడలేదా అన్నట్టుగానే అన్నారు. హోంమంత్రి అమిత్ షా ఈ థ్రిల్లింగ్ వీడియోను మీరు చూడాలి, దేశంలో ఏం జరుగుతుందో మహారాష్ట్ర మంత్రికి చెందిన ఈ వీడియో చాలా చెప్తుందని శివసేన ఎంపీ సంజయ్ రౌత్ అయితే పోస్ట్ చేశారు. ఇంకా అధికార పార్టీ నుంచి ఎలాంటి నేతలు కానీ దీని గురించి ఏమీ స్పందించలేదు. చూడాలి, అధికార పార్టీ నుంచి ఎవరైనా స్పందిస్తారా, ఎలాంటి సమాధానం చెప్తారు అని చెప్పి మహారాష్ట్ర ప్రజలందరూ కూడా చాలా ఆతృతగా ఎదురు చూస్తూ ఉన్నారు. ప్రజలందరూ కూడా, అంటే అసలు అధికార పార్టీ ఎందుకు దీనిపై స్పందించడం లేదు, అందులో క్లియర్గా మోదీ, షా అలాగే ఇద్దరు గమనించాలి అన్నా కూడా ఇంకా దీనిపై ఎవరు ఎందుకు ఆన్సర్ చెప్పడం లేదు, బయటకు వచ్చి సమాధానం చెప్పడం లేదు, ఎందుకు మాట్లాడడం లేదని
అంటున్నారు. చూడాలి మరి అంటే ఇలా ఈ విషయంలో ఇంకా ఎలాంటి విషయాలు వెలుగులోకి వస్తాయో, అధికార పార్టీ వాళ్ళ గురించి శివసేన పార్టీ ఇలాంటి వీడియోలు పోస్ట్ చేయడం అనేది ప్రస్తుతం చర్చనీయాంశంగానే మారింది. ఇంకా ఈ ఉదంతంలో ఇంకా ఎలాంటి విషయాలు వెలుగు చూస్తాయోనని ప్రజలందరూ కూడా ఆసక్తిగా చూడడం వెలుగు చూస్తుంది.